రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈరోజు నేను కూర్చున్నటువంటి ఈ బ్రాంచి మీ అందరి యొక్క ఆదరణ, మీ అందరి యొక్క ఆప్యాయత. సో ప్రజెంట్ ఈరోజు నేను బయ్యారం బ్రాంచ్లో కూర్చొని మీతోటైతే మాట్లాడుతూ ఉన్నాను. సో ఇదంతా కూడా మీ అందరి ప్రేమ అని చెప్పుకోవచ్చు, మీ అందరి ఆదరణ అని చెప్పుకోవచ్చు అండి. సో అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటా ఉన్నాను. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈరోజు మొట్టమొదటిగా మనము బయ్యారం బ్రాంచ్లో వచ్చి వీడియో తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా చాలామంది కూడా తోట దుక్కులు రెడీ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా వచ్చేసి మిరప గింజలు వేసుకుంటా ఉన్నారు. సో మిరప గింజల విషయంలో జాగ్రత్తల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే మిరప మనము నాటుకునేటువంటి అసలైనటువంటి ప్రథమ బిట్ అయితే ఉంది కదా, ఆ ప్రథమ బిట్లో మనకు తుంగ నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశం గురించి మాట్లాడుకుందాము. సో నిన్న ఒక రైతు అయితే వచ్చి మనకైతే అడగడం జరిగింది, అన్న మనకు తోటలో తుంగ శాతం అనేది చాలా విపరీతంగా వస్తూ ఉంది, మరి ఆ తుంగని ఎలా నివారించుకోవాలి, దానికి ఏమైనా ఉందా, ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చా? 100% ఉందండి. సో ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, మనం అనుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది. వేసుకున్న తర్వాత అయితే తుంగ నివారణ అయితే మనం ఏం చేయలేం, కానీ వేసుకోక ముందు ఒక 30 నుంచి 40 రోజుల వ్యవధి ముందు ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా దానికి పరిష్కారం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పత్తి తోటలో కూడా మాకు తుంగ శాతం అనేది చాలా విపరీతంగా ఉందండి, మరి ఈ తుంగ నివారణ మనము చేసుకోవచ్చా అని అడిగాం. సో మనకు పత్తి తోటలో కనుక తుంగ ఉన్నట్లయితే దానికి కూడా ఒక చిన్నపాటి పరిష్కారం ఉంది. సో ఒక 50% అని చెప్పుకోవచ్చు. సో అది కూడా చెప్తాను మీకు. ముఖ్యంగా మొట్టమొదట మనము తోటలో ఈ యొక్క తుంగ నివారణ ఏ విధంగా చేసుకోవాలి అన్న అంశం గురించి మాట్లాడుకుందాం. అయితే తోటలో కనుక మనము తుంగ నివారణ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ధనుకా కంపెనీ వారి సెంప్రా, సో ఈ ధనుకా కంపెనీ వారి సెంప్రా అనేటువంటి మందు ఏదైతే ఉందో దీంట్లో చూసుకున్నట్లయితే హలో సల్ఫ్రాన్ మిథైల్ 75% వెటబుల్ గ్రాన్యువల్ WG రూపంలో ఉంటుందండి. సో ఇది వచ్చేసి పర్ ఎకర్ వచ్చేసి మనకు 36 గ్రామ్స్ అనేది మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరాకు గాను 36 గ్రామ్, 100 నుంచి 120 లీటర్ల నీళ్ళలో దీన్ని కలుపుకొని మనము మన ఎకరం తోట పైన ఏదైతే ఎకరం తోట బీడు భూమి, మన తోట వేసుకుందాం అనుకున్నటువంటి బీడు భూమి ఏదైతే ఉందో ఆ బీడు భూమి పైన దీన్ని పిచకారీ చేసుకున్నట్లయితే ఏదైతే తుంగ ఉందో ఆ తుంగ పూర్తిగా కూడా సమర్థవంతంగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. ఇది క్లీన్ అవ్వడానికి సుమారు 35 నుంచి 45 రోజుల కాల వ్యవధి అయితే పడుతుంది. ఆ కాల వ్యవధి ఉన్నట్లయితేనే ఖచ్చితంగా దీన్ని అనేది కొట్టుకునేటువంటి చేసుకోండి. కనీసానికి 30 నుంచి 35 రోజులైనా ఉండాలి. సో ఆ కాల వ్యవధి ఉంటేనే దీన్ని పిచకారీ అనేది చేసుకోండి. అయితే దీని పనితనం కనుక చూసుకున్నట్లయితే మీరు దీన్ని పిచకారీ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ బీడులో తడి ఉండాలి. కనీసానికి ఒక 40 to 50% అయినా తడి ఉండాలి. ఆ తడి ఉన్న సమయంలో దీన్ని పిచకారీ చేసుకోవాల్సి ఉంటుంది. కొట్టిన తరువాత కనీసం ఒక 3 నుంచి 4 గంటల వరకు వర్షం లాంటిది పడకుండా అయితే ఉండాలని. అండ్ ఫర్దర్ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇది కొట్టిన తరువాత 15 రోజుల తర్వాత మీకు తుంగ చస్తున్నట్టు అనిపిస్తుంది. సో పసుపు బారుతున్నట్టు 15 రోజుల తర్వాత అనిపిస్తుంది. వారం రోజుల్లో రాదు, 5 రోజుల్లో రాదు, 10 రోజుల్లో రాదు. సుమారు 15 రోజుల సమయం పడుతుంది. ఆ 15 రోజుల తర్వాత నెమ్మదిగా పసుపు బారుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. నెల రోజుల్లో పూర్తిగా కూడా లోపల దాని తుంగ గడ్డతో సహా మనకు సమర్థవంతంగా నివారణ జరుగుతుంది. కామన్గా తుంగకు 7 గడ్డలు ఉంటాయంటారు కదా, ఆ 7 గడ్డల్లో కనీసం 3 నుంచి 4 గంటలను ఇది సమర్థవంతంగా నాశనం అయితే చేస్తుందండి. సో ఇలా మీరు ఒక 2 సంవత్సరాలు కనుక కొట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడాను 3వ సంవత్సరం అయితే ఖచ్చితంగా తుంగ అనేది కనబడుతుంది. మీరు కొట్టినటువంటి మొదటి సంవత్సరం కూడా తుంగ శాతం చాలా వరకు తగ్గుతుంది. 2వ సంవత్సరం కొట్టుకున్నట్లయితే, ఇంకొకసారి కొట్టుకున్నట్లయితే ఆ పూర్తిగా కూడా నివారించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా కూడా మనం చేసుకోవచ్చు. ఈ సెంప్రా అనేటువంటి మందు ధనుకా కంపెనీ వారి సెంప్రా, దీంట్లో కనుక చూసుకున్నట్లయితే హలో సల్ఫ్రాన్ మిథైల్ 75% వెటబుల్ గ్రాన్యువల్ రూపంలో ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ మందుని వాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే పత్తి తోటలో కూడా కొంతమంది ఈ యొక్క తుంగ శాతం అనేది అత్యధికంగా ఉందని అయితే చెప్తా ఉన్నారు. అయితే మనకు పత్తి తోటలో తుంగ శాతం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ పద్ధతిని అయితే పాటించబాకండి. ఇది కనుక మనం కొట్టుకున్నట్లయితే మనకి ఇబ్బంది అయ్యేటం, మనకు పత్తి తోటకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక తుంగ పైనే పనిచేస్తుంది, కానీ ఇది
మనకు కామన్గా మీరు పంట పైనుంచి కొట్టుకున్నప్పుడు దాని యొక్క కిరణజన్య సమోగ్య క్రియని అదే అది అటు బతకను లేదు ఇటు చనిపోను లేదు, ఆ విధంగా మనకు మొక్క ఎదుగుదల లేకుండా చేస్తుంది. సో కాబట్టి డైరెక్ట్ పైన స్ప్రే చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ దీన్ని చేసుకుందాము అనుకున్నట్లయితే మీరు పత్తి తోట మీద పడకుండా నిదానంగా మనకు ఓన్లీ గడ్డి మీదనే పడేటట్టుగా తుంగ మీద పడేటట్టుగా స్ప్రే అయితే చేసుకోవచ్చు. అది కూడా జాగ్రత్త వహించి చేసుకోవాలి. లేదంటే కనుక కామన్గా మనకు ఈ తుంగని పూర్తిగా నివారణ చేయకుండా మనకు అప్పటి వరకు మనం వేసేటువంటి ఏదైతే కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్ తీసుకోకుండా చేసుకోవాలంటే దాంతోపాటు మనకు మన పత్తి తోటలో ఉన్నటువంటి కలుపు ఆకుజాతి గడ్డి జాతి పోవాలంటే ఈ హిట్వీడ్ అండ్ ఎజిల్ కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే ఈ ఆకుజాతి మరియు ఈ యొక్క గడ్డి జాతి ఏదైతే ఉందో రెండు కూడా సమర్థవంతంగా నివారణ జరుగుతుంది. అండ్ అదేవిధంగా తుంగ ఏదైతే ఉందో ఆ తుంగ అనేది మనకు ఎరుపు పడడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి కాంప్లెక్స్ని అది తీసుకోకుండా అయితే అవుతుంది. సో కాబట్టి మీరు ఈ విధంగా కూడా ఈ ఎజిల్ అండ్ హిట్విడ్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా వాడుకోవచ్చు. మూడవ పరిష్కారం ఒకవేళ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి తోటలో ఈ యొక్క తుంగ నివారణ చేయడానికి మూడవ పరిష్కారం చూసుకున్నట్లయితే ఈ పారాక్వాట్ మనకి ఏదైతే ఉందో 24% వేస్తారు. ఇది ప్రజెంట్ అయితే మనకు అన్ని చోట్ల 99% చాలా చోట్ల అయితే బ్యాన్ అవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఈ యొక్క పారాకోట్ని మీరు పత్తి మీద పడకుండా కొట్టుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా కూడా మీరు ఒక 30 రోజుల సమయ వ్యవధి వరకు అంటే ఒక నెల రోజుల వ్యవధి వరకు మీరు ఈ తుంగ నుంచి ఉపలబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుండండి. సో మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో బీడు భూముల్లో మనం తోట వేసుకున్నటువంటి దుక్కిలో కనుక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో తోట దుక్క ఇంకా 45 రోజుల వ్యవధి ఉంది కాబట్టి అప్పటి వరకు మనకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడు వేసుకున్న తుంగని మనం నివారించుకుందాం అనుకుంటే ఈ సెంప్రా అనే మందుని కొట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కూడా మంచి నివారణ జరుగుతుంది. ఒకవేళ పత్తిలో కనుక ఉన్నట్లయితే కనుక నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్ మీకు చెప్పినటువంటి ఎజిల్ మరియు హిట్వీడ్ కావచ్చు, అదేవిధంగా ఈ స్పాట్ మందు ఏదైతే కావచ్చు అది కానీ లేదా ఈ సెంప్రాని మనకు పత్తి మీద పడకుండా ఏ విధంగా స్ప్రే చేసుకోవాలో చెప్పాను. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. సో ఇదండి ఇవాళ మనం బయ్యారం కౌంటర్లో మొట్టమొదటి వీడియోలో మనం తెలిపినటువంటి విషయం. మరొక ఇన్ఫర్మేషన్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకేమైనా దీంట్లో కనుక మీకు డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. అండ్ కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ధన్యవాదాలండి, మళ్ళీ కలుస్తాను.